స్టాక్ మార్కెట్ ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ కోసం హైదరాబాద్ లో వెల్త్ ఎక్స్పో ఏప్రిల్ 4-5 తేదీల్లో జరుగుతోంది. రిజిస్టర్ అవ్వడానికి డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేయండి లేదా స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్స్ అండి. సార్, ఏఎఫ్లో కేటగిరీ 3 అనేది ప్రతి ఒక్కరికి తెలుసు, అండ్ కేటగిరీ 2, 1 కూడా మనకు తెలుసు. ఇప్పుడు 2 గురించి మాట్లాడుకున్నట్టే 2 అనేది దానివల్ల ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఇప్పుడు మన ట్యాక్సేషన్ అనేది మనం ఎంత పే చేయాలి, అండ్ నెక్స్ట్ ఇప్పుడు మన ప్రాఫిట్స్ పైన ఎంత పర్సెంట్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. మమ్మల్ని చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇంకా ఏమైనా చెప్పండి, ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నారు. అయితే కేటగిరీ 2 గురించి కూడా మనం ఎక్స్ప్లెనేషన్ ఇద్దాము. కేటగిరీ 3లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఏఎఫ్లో వాళ్ళు ఏమైనా లిస్ట్ అయిన స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మోర్ ఓవర్ మనకి ట్యాక్స్ ఫ్రీ రిటర్న్ వస్తుంది. అంటే మన చేతికి వచ్చే రిటర్న్ అంతా ట్యాక్స్ ఫ్రీ అవుతుంది కేటగిరీ 3లో. కానీ వేరేస్ కేటగిరీ 2లో అలా కాదు, ట్యాక్సేషన్ మన హ్యాండ్లో పడుతుంది. అయితే ఇది కేవలం ప్రీ ఐపీఓస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, అంటే అన్లిస్టెడ్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో జనరల్గా చూడండి, మన మార్కెట్లో ఇంకా అన్లిస్టెడ్ అవ్వని కంపెనీస్ ఎన్ని ఉన్నాయంటే దగ్గర 256 కంపెనీస్ ఉన్నాయి. అంటే గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా 256 కంపెనీస్ ఐపీఓస్ రావాల్సి ఉంది. అంత ఇన్వెస్ట్మెంట్, అంత కంపెనీస్ అయితే అవైలబిలిటీలో ఉంది. కానీ ప్రతి ఒక్క ఐపీఓ సక్సెస్ అవుతుందంటే క్వశ్చన్ మార్క్. చాలా ఐపీఓస్ ఫెయిల్ అవుతాయి, చాలా ఉన్నాయి. సో అట్లాంటి ఏం చేస్తారంటే ఒక ఏఎఫ్ 2 కేటగిరీలో వాళ్ళు అవుట్ ఆఫ్ 256 కంపెనీస్లోంచి కూడా ది బెస్ట్ క్వాలిటీ 10ని పిక్ చేసుకుంటారు. అంటే ఏవైతే 10 కంపెనీస్ కనుక నెక్స్ట్ రాబోయే 2-3 ఇయర్స్లో మనకి అందుబాటులోకి రాబోతున్నాయి, మార్కెట్లోకి రాబోతున్నాయి. సో సపోజ్ ఎస్బీఐ ఏఎంసీ ఉంది, అది ఇంకా లిస్ట్ అవ్వలేదు మార్కెట్లోకి. అలాగే ఎన్ఎస్సి ఉంది, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, అది ఇంకా మార్కెట్ లిస్ట్ అవ్వలేదు. అలా చాలా కంపెనీలు, కేర్ వాళ్ళది ఉంది, ఇన్సూరెన్స్, అది ఇంకా లిస్ట్ అవ్వలేదు. అలా చాలా కంపెనీలు ఇంకా లిస్ట్ అవ్వకుండా చాలా మంచి కంపెనీలే ఉన్నాయి. సో ఏవైతే 6 ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉండి, 6 ఇయర్స్ మినిమం ఉండాలండి. లాస్ట్ ఇయరే వచ్చింది ఆ కంపెనీ అంటే తీసుకోవద్దాన్ని. 6 ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉండి 10,000 crores అండ్ అబౌట్ టర్న్ ఓవర్ ఉండాలి. ఇంకా యూనిక్నెస్ ఉండాలి, అంటే వాళ్ళ బిజినెస్లో వీళ్ళే మోనోపోలీ అన్న బిజినెస్ ఉండాలి. సో ఇట్లాంటి పారామీటర్స్లోనే వాళ్ళు తీసుకుంటారు ఆ క్వాలిటీ ఐపీఓస్ని, ప్రీ ఐపీఓస్ని. సో ఇందులో చూస్తే మనకు తెలుసు ఏఎఫ్ అనగానే 1 crore ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అందరికీ తెలుసు. కానీ ఇందులో ఏంటంటే 1 crore మనం ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరమే లేదు. క్వార్టర్లీ 10 lakhs ఇస్తాం. అంటే మన ఇన్వెస్ట్మెంటే దగ్గర 2.5 years పడుతుంది. థర్డ్ ఇయర్ నుంచి కూడా మనకి పేఅవుట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఎలా అంటే ఫస్ట్ ఐపీఓ ఏదైతే ఇచ్చామో 10 lakhs ఇచ్చామో మనం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, అది 3 years కల్లా ఐపీఓకి మార్కెట్లోకి వచ్చేస్తుంది. ఎప్పుడైనా మార్కెట్లోకి ఐపీఓ వచ్చిందంటే వెంటనే ఎగ్జిట్ కొట్టేస్తారు, కొట్టేసి ఇన్వెస్టర్కి డబ్బులు ఇస్తారు. ఇది చాలా మంది అన్న క్వశ్చన్ ఏంటంటే, ఇలాంటి అన్లిస్టెడ్ స్టాక్స్ బయట మనకి చాలా దొరుకుతున్నాయి. బయట మార్కెట్లో unlistedstocks.com అని కొన్ని వెబ్సైట్స్ కూడా ఉన్నాయి వాటి గురించి. అలాగే మీకు ఇంక్రిడ్ అని మనకి యాప్స్ ఉన్నాయి, వాటి ద్వారా కూడా మనం అన్లిస్టెడ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మరి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, సపోజ్ మనం కనుక అన్లిస్టెడ్ స్టాక్స్ కొనుక్కున్నాం అనుకోండి, ఇవాళ మనకి లిక్విడిటీ ఉండదు. అంటే వాళ్ళు ఎప్పటిదాకా మార్కెట్లో లిస్ట్ అవ్వరో అప్పటిదాకా మనం వెయిట్ చేయాల్సిందే, మనకి ఇంకో ఆప్షన్ లేదు. కొంతమంది 3 yearsలోనే ఐపీఓకి వచ్చేయచ్చు, కొంతమంది బియాండ్. ఇప్పుడు చూడండి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ దగ్గర చాలా ఇయర్స్ తీసుకుంది, లిస్ట్ అవ్వలేదు ఇంకా. సో అట్లా మనకి ఎప్పుడు గ్యారంటీ అనేది లేదు, లిక్విడిటీకి గ్యారంటీ లేదు మనం కనుక సొంతంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే. సెకండ్ ఏంటంటే, ఒకవేళ ఐపీఓకి వచ్చినా కూడా ఒక రూల్ ఉంటుంది. ఆ రూల్ ఏంటంటే, మనం కనుక ప్రీ ఐపీఓలో కొంటే, అంటే అన్లిస్టెడ్ టైంలో మనం కొనుక్కుంటే, అన్లిస్టెడ్ స్టాక్లో కొనుక్కుంటే, అది లిస్ట్ అయిన 6 months దాకా మనకి అమ్మడానికి అవకాశం రాదు, అది బ్లాక్ అయిపోతుంది. ఆఫ్టర్ 6 months మనం దాన్ని అమ్మాల్సి వస్తుంది. ఎప్పటి నుంచి చూడండి, మార్కెట్లో ఐపీఓ వచ్చిన వెంటనే ఒక లైమ్ రేట్ వస్తుంది, దానికి వెంటనే మనకి ఓవర్ సబ్స్క్రిప్షన్ అవటము, లేదా వచ్చిన వెంటనే 3x 4x అవటం జరుగుతుంది. తర్వాత మళ్ళీ పడిపోతుంది అది. సో కాబట్టి ఇలా కనుక ఏఎఫ్ ద్వారా కనుక మనం వెళ్తే మనకు అది లేదు, ఆ కండిషన్ లేదు. ఎప్పుడైతే మార్కెట్లో లిస్ట్ అవుతుందో వెంటనే మనం దాన్ని ఎగ్జిట్ కొట్టేయచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఏఎఫ్లో ఏంటంటే ఒక 6 years తర్వాత ఆ ఫండ్ని ఉంచుకోకూడదు, మొత్తం ఇన్వెస్టర్స్కి ఇచ్చేయాలి. ఆ రూల్ ఉంది, రూల్ ఉంది. సెబీ రూల్ ప్రకారం ఏంటంటే ఆఫ్టర్ 6 years మొత్తం అమౌంట్ అంతా పేబ్యాక్ ఇచ్చేయాలి కస్టమర్స్కి. సో మనం తీసుకున్న ఈ 7 అన్లిస్టెడ్ స్టాక్స్లో కూడా ఒక 5 అయితే లిస్ట్ అయిపోయినాయి మార్కెట్లో, సక్సెస్ఫుల్గా అమౌంట్ వచ్చింది. ఇంకా ఏమైనా 2 stocks ఇంకా అవ్వలేదు అనుకోండి, బై ఎనీ రీజన్ లిస్ట్ అవ్వలేదు. కానీ అక్కడ ఏంటంటే ఒక అగ్రిమెంట్ ఉంటుంది కంపెనీకి, ప్రమోటర్కి. ఏంటంటే ప్రమోటర్ షుడ్ బై బ్యాక్, దాన్ని మొత్తం కూడా మళ్ళీ ప్రమోటర్ 15% రిటర్న్ ఇచ్చి మనం తీసేసుకోవాలి కంపెనీ నుంచి. సో అదొక కండిషన్ ఉంది. సో ఆ కండిషన్ మనం ఇండివిజువల్గా మనం చేసుకోలేము కంపెనీతో. సో దాని ప్రకారం ఏంటంటే లిక్విడిటీ, గ్యారంటీ లిక్విడిటీ ఉంది ఇక్కడ. సో లిక్విడిటీ ఉంటుంది, మనం ఐపీఓ వచ్చిన వెంటనే దాన్ని ఎగ్జిట్ కొట్టచ్చు, ఆ హ్యూజ్ ప్రాఫిట్ తీసేసుకోవచ్చు. సో ఇట్లా ఇందులో కూడా మీకు ఏంటంటే ప్రాఫిట్ షేరింగ్ ఉంటుందండి. కొంత 12% దాకా హార్డ్ లిమిట్ ఉంటుంది. ఆ బియాండ్ 10,000 వస్తే కనుక అందులో 20% కంపెనీకి, 80% మనకి ఉంటుంది. 20% గ్యారంటీ. ప్రతి కొన్ని పిఎంఎస్లో, కొన్ని ఏఎఫ్లో
ఇది ప్రాఫిట్ షేరింగ్ అనేది కొంచెం కామన్గానే ఉంటుందండి. బట్ ఈవెన్ గుడ్, ఎందుకంటే మనం చేయలేని రీసెర్చ్. ఇప్పుడు చూడండి, నేను కనుక అంత 20 మెంబర్స్కి ఎంప్లాయీస్ని పెట్టుకొని మొత్తం కంపెనీ టు కంపెనీ నేను సెర్చ్ చేయాలంటే నాకు కాస్టే 10 కోట్లు అవుతుంది. నేను బాంబే లాంటి కంపెనీలోకి వెళ్ళి ఒక సెటప్ పెట్టుకొని రీసెర్చ్ టీమ్ని పెట్టుకొని, రీసెర్చ్ టీమ్ కూడా అందరూ ఎంబీఏని తీసుకోవాలి, మంచి మంచి టాప్ కాలేజ్ నుంచి తీసుకోవాలి, వాళ్ళు చేస్తేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. లేదా నేను డెలాయిట్ దగ్గర రిపోర్ట్ కొనుక్కోవడానికి నాకు 2 కోట్లు ఖర్చు అవుతుంది. సో ఇంత హ్యూజ్ ఖర్చు. ఇక్కడ మనకి ఏంటంటే వాళ్ళు ప్రాఫిట్ షేరింగ్లో కాబట్టి మనకి రిటర్న్ 12% దాకా అయితే నో ప్రాఫిట్ షేరింగ్. 12% అంటే మనకి బ్యాంక్లో కంటే ఎక్కువ వచ్చినట్టే, ఎనీ ఇన్కమ్ ఎనీ ఈక్విటీ కంటే కొంచెం ఎక్కువ వచ్చినట్టే. బియాండ్ దట్ ఎంత వస్తుందో అందులోనే వాళ్ళు ప్రాఫిట్ షేరింగ్ అనేది అడుగుతున్నారు. సో నేను కనుక 20 పర్సన్స్ని ఒక ఆఫీస్ తీసుకొని ఒక సెటప్ పెట్టి మళ్ళీ ఇంతమందికి ఎవ్రీ మంత్ మనకి వెంటనే శాలరీ అనేది ఇవ్వాలి, కానీ రిజల్ట్ వెంటనే రాదు. 6 years వెయిట్ చేస్తే కానీ రిజల్ట్ రాదు. సో అంత కాస్ట్ కటింగ్ చూస్తే మనం బియాండ్ 10 crores స్పెండ్ చేస్తున్నాం. ఇక్కడ మనం చూస్తే ప్రాఫిట్ షేరింగ్లో మనం అంత ఇవ్వట్లేదు. సార్ నెక్స్ట్ ఇప్పుడు టాక్సేషన్ ఎలా ఉంటుంది సార్ దీనికి? ఇది మన స్టాక్స్ కాబట్టి సేమ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్సే పడుతుందండి. ఒక ఎనీవే మనం కొన్నదాన్ని కూడా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్సెస్ కోసమే కొంటున్నాం కాబట్టి మనకి 12.5% మన ప్రాఫిట్లో అయితే మనం కట్టాల్సి ఉంటుంది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కింద. ఎందుకంటే నేను షేర్స్ కొంటున్నట్టే, డైరెక్ట్గా మనం షేర్స్ కొంటున్నట్టే. సో కాబట్టి మనం కూడా షేర్స్ కిందకే వస్తుంది, లిస్ట్ అవుతాయి కదా మార్కెట్లో కంపెనీ. మనకి యాజ్ పర్ స్లాబ్ కాకుండా యాజ్ పర్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్సే పడుతుంది. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్స్ అండి.